భారత్ మాతాకు జై. నేను మీ కాశెట్ కుమార్. నాది బాలాపూరు. నాది కాశెట్ కుమార్ ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్ నాది. నేను ఈ భారతదేశంలో ఒక ఓన్లీ బీజేపీ గురించే మాట్లాడుతున్నాను అని చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు. బీజేపీ కాదయ్యా, ఒక ధర్మంగల ఉన్న పార్టీ గురించి మాట్లాడుతున్నా. నేను బీజేపీ అని కాదు. నిన్న రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినా. రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడిండు అని ఉన్నవాడు చెప్పిండు. కాంగ్రెస్లో ఇంతకుముందు అట్లా చెప్పలేదు, ఏదో దాచుకుంటూ పోయిండు. కేసీఆర్ కూడా అట్లే దాచుకుంటూ పోయిండు, అప్పులు చేసిండు. ఆయన కొన్ని 2-3 లక్షల కోట్లు తిన్నాడు, ఈయన తిన్నాడు అని వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్తారు కదా. నేను ఉన్నదే చెప్తాను. నేను ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాలలో ఏం చేసిండు అనేది పబ్లిక్ తెలుసు. నేను ఎక్కువ చెప్పవలసిన లేదు. ఏం చేసిండు? పహల్గామ్లా 22 ఏప్రిల్లో జరిగితే విదేశాల నుండి అదే నైట్ వచ్చింది. ఇక్కడ వచ్చి అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది, అసలు ఎందుకు జరిగింది, ఇట్లా హిందూ క్రిస్టియన్ల మీద ఎందుకు జరుగుతుంది ఇట్లా, వాళ్ళు ఆల్రెడీ ప్రూఫ్ చేసి చంపేశారు, అందరు వాళ్ళు చనిపోయిన వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అని వీడియోలో చెప్పారు, రికార్డ్ అయింది. అక్కడున్న కూడా పోలీసు వాళ్ళు కొంతమంది నిజమే వాళ్ళు చేసింది తప్పే అని చెప్పారు. కొంతమంది ఏమో వాళ్ళు అందరిని చంపేసిపోయారు, వాళ్ళు కూడా ముస్లింలు కూడా ఇలా 10 మంది ఉన్నారని వాళ్ళు చెప్పారు. అదంతా ఉట్టి ముచ్చట. అక్కడ గొడవలు కావద్దని, అక్కడ టూరిస్టులు రారు అని భయం కొద్ది చెప్తా ఉన్నారు. టూరిస్టులు ఎక్కువ శాతం వస్తే అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలకే లాభం. వాళ్ళ వస్తువులు అయిపోతాయి, వాళ్ళ హోటల్స్ అయిపోతాయి అని వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు చేసేది ఎంత తప్పు చేస్తారంటే, అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా కొంతమంది అందరు కాదు, కొంతమంది వాడు ఆల్-ఖైదా వాడు టెర్రరిస్టును తప్పించి ఉరుకుమన్నారు పోలీసు వాళ్ళు వస్తున్నారని. ఇట్లా కాపాడుతూ ఉంటే ఎవరో నష్టం. అది మన ఇంట్లో బాంబు ఉంటే అది వేలితే వాళ్ళకే నష్టం. ఇప్పుడు వాళ్లకు దరిద్రం తాండవిస్తే వాళ్ళకే నష్టం. వాళ్ళు చేసేటి అన్ని తప్పులు. వాళ్ళందరూ కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ అలర్ట్ అయ్యి కొత్తోడు వస్తే వాడిని మిస్ కాల్ ఇచ్చి పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఉన్న లొకేషన్ పెట్టి ఇట్లా పోలీసు వాళ్ళని కార్డు పెడితే వాడైతే వాళ్ళు లేపేస్తారు కదా. వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అది తెలుస్తలేదు వీళ్ళకు. అసలు భారతదేశం ప్రశాంతంగా ఉండద్దు, కాశ్మీర్ ప్రశాంతంగా ఉండద్దని వీళ్ళు ఇప్పటి సంధ్య చాలా రోజులు జరుగుతూ ఉన్న విషయం. ఇప్పుడు నాకు తెలివచ్చే 1919 నుండి ఎంతమంది చచ్చిపోయారు ఏం కదా చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎంత దేశద్రోహులు చూడండి. వాడిగా ఏం చెప్పాలి, బాంబేలో ఓటర్లో పోసి వాడు 700 మందిని చంపాడు. వాడిని అప్పుడే కాల్చి చంపాలి. దానికి వాడిని తినిపించి తాగిపించి దానికి ఒక 20-30 కోట్లు ఖర్చు వానికి పెట్టి నాశనం చేసేదాన్ని కథం. ఇలా వీళ్ళంతా లాంగ్ ప్రాసెస్ చేసుకుంటూ పోతున్నారు. మోడీ అట్లా కాదు, ఏదో ఒకటి 45 రోజులలో కథం చేయాలని ఆయన ఆలోచన. ఇప్పుడు ఎట్లాగో పాక్ ఆకృతి కాశ్మీర్ పీఓకేను ఆక్రమించుకునేదాకా వీళ్ళు ఉండరు. వాడు అవలంబన కొడుకుండు అది అమెరికోడు. ఎట్లాగో భారతదేశంలో మనకన్నా మంచి బాంబులు ఉన్నాయి, మిజైల్స్ ఉన్నాయి అని అందరు తెలిసిపోయింది. వాడు ఇట్లనే ఉంటుంటే వీళ్ళు పైకి పోతారు, ప్రపంచ నంబర్ 1 అగ్రరాజ్యం అయిద్దని వాడు బాగా టెన్షన్ పడతా ఉన్నాడు. ఆల్రెడీ అయితే ఉన్నది. వాడు చెప్పేది ఏం లేదు. వాడు ఆగితే ఆగేదా, నీళ్ళు బాగా వస్తే ఎంత ఆనకట్టనైనా ఊస్తే అది ఉన్నది ఊసిపోతుంది అనేది తెలుసుగా మీకు సంగతి. ఆనకట్ట ఎత్తే నీళ్ళు ఆగుతాయా? వర్షాలు పుల్లు కొడితే వీడు కంపల్సరీ గెట్లు చేయాలి, తీయకపోతే ఆ డ్యామ్ కూలిపోతుంది అన్న విషయం మనకు తెలియదు. అయితే చైనా వాడోటి వీడోటి బాంబు పెడతా ఉన్నాడే, ఉట్టిదే వాళ్ళు ఏం కాలే వాళ్ళకి ఏం కాలే చెప్తాడు. ఇట్లా ఇది ప్రపంచంలో ఫేక్ న్యూస్ మీరు ఎవరు నమ్మద్దు. నరేంద్ర మోడీ గారు చెప్పిందే నమ్మండి. ఎందుకంటే అతను నిజం చెప్తాడు. ఆయనకు అబద్ధం చెప్పిన అవసరం లేదు. ఆయనకు అబద్ధం రాదు. ఆయనకే అవసరం అబద్ధం చెప్పు. ఆయనకు అబద్ధం రాదు, నిజమే చెప్తాడు. ఆయన చెప్పిన ప్రెస్ మీట్లు, ఆయన చెప్పిన ఇన్స్టాగ్రామ్లో అవన్నీ చూడండి. వేరే అంతా బోకస్ చెప్తాడు. చైనా వాడు మన జీవితం అంతా బోకసే, పాకిస్తాన్ వాడి జీవితం అంతా బోకసే, బంగ్లాదేశ్ వాడు ఇక వాని గురించి చెప్పడద్దు మనం. అక్కడ ప్రజలు చూసుకుంటారు, మళ్ళీ ప్రజలు తిరగబడతారు, వాడిని ముడి మీద దాన్ని వెళ్ళగొడతారు, మళ్ళీ ఆఖరికి ఇవేంటి అవుతుంది, అంతే అవుతుంది. దాని గురించి మనం డిస్కస్ చేస్తే కూడా నాకు దమా ఖరాబ్ అవుతుంది. మీరు చూసే ప్రజలకు కూడా వీడియో చెప్పింది చెప్తా ఉంటారు. జై శ్రీరామ్, జై గోమాత.